Please do subscribe to Prajabheri News Channel.
ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి అనే ఆలోచనతో మనమందరం ఉన్నాము. మన సంకల్పాలన్నీ ఒకటిగా ఉంటాయి, కానీ మనం అనుకున్నవి ఏది నెరవేరకపోయేసరికి పిచ్చివాడిగా మారిపోతూ ఉంటాం. చేసే పని చేయము, చేయటం పనేమో చేస్తాము, కాకపోయేసరికి ఎత్తి పట్టుకుంటాం. గ్లాని అధర్మ అభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం శ్రీమతః దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమస్య సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి ప్రీత్యర్థం యథాశక్తి ఉద్వాహ పూజా తదంగ నిర్విఘ్నేన పరిసమాప్తయే కలశ గణపతి పూజనంచ శ్రేషాత్మక పుణ్యాః ఆచనంచ కరిష్యే. స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి దేవత ప్రీత్యర్థం యథాశక్తి ఉద్వాహ పూజాం కరిష్యే. ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంఖ్యం విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేక్షరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ సర్వా గణేశస్య ప్రసాదతః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా సర్వకార్యేషు సర్వదా ఆసనం సమర్పయామి పాద్యం వరుణాయ నమః నమో బ్రహ్మణే నమస్తే వాయ తమే ప్రత్యక్షం బ్రహ్మాసి తమే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వ్రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు భవతు మాం భవతు వక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. వరుణాయ నమః వస్త్రం సమర్పయామి. వరుణాయ నమః అవివస్త్రాశ్వసనాన్యభిషాభిషేణో
సుదుఘా భూయమానః చంద్రమేనో విజ్ఞాభిష్మాన్ నరేయోతి వరుణ భగవానికి పుష్పైః పూజయామి ధూమాగ్రాపయామి దీపం దర్శయామి వరుణాయ నమః విలాసంభవిత నైవేద్యం నివేదయామి. చప్పట్లు. దీపం దర్శయామి ధూపదీపాలంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య పరిశిచ్య అమృతమస్తు తన్నుహాన. ఓం ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, జ్ఞానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాలు సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. పాద ప్రక్షాళయామి. ఉదం ప్రక్షాళయామి. శుద్ధ సమర్పయామి. కామరక్షణం సమర్పయామి. నీరాజనం. కరుణాయ నమః దివ్యమంగళ మహావీరాజ అర్థం సర్వవిధ శాంత్యర్థం యథాశక్తి మహా గణేశ పురాణ అంగ భాగం కరిష్యమాణ గణపతి దేవత. ఎందుకు చేయాలి గణపతి కళ్యాణం? అందరికీ ఆలోచనలు వస్తున్నాయి. ఆంజనేయునికి కళ్యాణం చేస్తున్నారు, బ్రహ్మచారి బ్రహ్మచారి అంటున్నారు. గణపతికి కళ్యాణం చేస్తున్నారు, బ్రహ్మచారి అంటున్నారు. కుమారస్వామికి కళ్యాణం చేస్తున్నారు, ఆయన బ్రహ్మచారి అంటున్నారు. కానీ ఆధారం ఉందా? ఏమైనా దేవుడికి ఇట్లా కళ్యాణం చేయాలి, ఫలానా వైశాఖ దశమి నాడే చెయ్యాలి, ఆధారం ఏమైనా ఉందా? ఉన్నది. మహాగణపతి పురాణంలో క్రీడా విభాగంలో గణేశుని యొక్క వివాహాన్ని గురించి ప్రత్యేకంగా వివరించబడి ఉంది. ఆ కారణం చేత దాదాపు ఒక 3 దశాబ్దాలుగా మన గణపతి దేవుని యొక్క ఈ అద్భుతమైనటువంటి సార్వజనిక గణేశ మండలి దేవతామూర్తి దగ్గర ఈ దేవాలయంలో మనం కళ్యాణాన్ని వైభవంగా చేసుకుంటూ ఉన్నాం. అంటే అందరికీ ఆలోచన వస్తుంది, గణపతికి కళ్యాణమా? ఆశ్చర్యం కలుగుతుంది. गणपति యొక్క మామ పేరేమిటి? गणेश भगवान का मामू का नाम विष्णुमूर्ति नारायण मूर्ति। गणेश भगवान का पिताजी का नाम शंकर भगवान। गणेश भगवान का असली मामू कौन है? अभी बच्ची दे रहे, दो बच्चियां दे रहे। कौन है वो? ब्रह्म भगवान। ब्रह्म भगवान का मानसिक पुत्रिका ब्रह्मदेवुడి యొక్క మానస పుత్రికలు ఎవరు? సిద్ధి బుద్ధి. వాళ్ళ ఇద్దరి యొక్క కళ్యాణాన్ని మనం చేస్తున్నాము అని ఇప్పుడు అయ్యగారు చెప్తూ ఉన్నారు. ब्रह्मविदो वयभूतं ब्रह्मपुरेणि सहमा राजा प्रभुणा विपुनातमा ऋषिदेवा ऋत्विजो मार्जयन्तमुपस्पृश्य ऋषिगृह पशवो मार्जयन्तामुदैवीर्याविश्यामोषधयो वनस्पतयो मार्जयन्तामूर्धाय संवत्सरो एकमार्जयन्ताभ्यो ब्रह्मणेभ्यो नानागोत्रेभ्यः नानानामभ्यः आदित्यादिनवग्रह उमामहेश्वरस्वरूपेभ्यः यथा
శక్తి మంత్ర జప దక్షిణాం అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః. కర్మాంగ దేవతా ప్రీతిరస్తు శుద్ధి వృద్ధి అభ్యుదయాభివృద్ధిరస్తు. ఆ దేవదేవుడైనటువంటి గణపతికి స్వాగతం పలుకుతూ ఉన్నారు రామశర్మ గారు. స్వాగతం శ్రీ మహాగణపతే. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కర్ముపవస్రవస్తనం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిర్శ్రీభృగం గతిమేహం. భగవంతుడా ప్రశాంతంగా వచ్చి 16 గణపతులైనాయి. ఒక్కసారి లెక్క పెడదామా? చక్రంగుడి పక్కన పెద్ద గణపతి, ఆ వరుస క్రమంలో చూసుకుంటండి దాదాపుగా 8 గణపతులు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత ఎన్ని దేవాలయాలైనా గమనించండి, ప్రతి దేవాలయంలో గణపతి ఉంటాడు. గణపతి లేకుండా ఏది ఉండదు. కానీ ఈ సార్వజనిక గణేష్ మండలిలో మాత్రం గణపతి ఒక్కడే ఉండి తాను అనుకున్నది అన్ని చోట్లలో అన్ని సాధిస్తున్నాడు. ఆయన మనందరికీ తోడు నీడగా ఉన్నాడు. ఇందూరు నగరం యొక్క నడి బొడ్డున ఉండి తాను మనం రక్షిస్తూ ఉన్నాడు. అదిగో అట్లాంటి గణపతి దేవుడు అద్భుతంగా మన మండపానికి వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ గణపతికి అర్ఘ్యం ఇస్తున్నారు అర్చక ఇదమాసనం సుఖాసనం ఆగతాయ వరాయ పాదో ప్రక్షాళ్య. నమో ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుదాయ వరదమూర్తయే నమః. శ్వాసకి చక్కగా కాళ్ళు. 40 సంవత్సరాల జీవితంలో గణపతి దీక్షకు సంబంధించిన వివరాలు ఎవ్వరికీ చెప్పలేదు. అయ్యప్ప దీక్ష కంటే కఠినమైన దీక్ష గణపతి దేవుంది. అతన్ని ఎంత ఏకాగ్రతతో ధ్యానం చేస్తే అంత తొందరగా మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తాడు. అట్లాంటి గణపతి యొక్క దీక్ష ఇదిగో బ్రహ్మాండ పురాణంలో గణపతి యొక్క దీక్ష శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో ప్రారంభమై గణపతి చవితి వరకు, అంటే గణపతి నీళ్లలో పడేంత వరకు కూడాను సాగేటువంటి అద్భుతమైన దీక్ష. ఈ దీక్షను గురించి త్వరలో అందరికీ తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తాం. జై గణేశ. గంధం పరికల్పయామి హమ్మాకాశాత్మకం యం వాయువా. రక్షాబంధనం చేస్తూ ఉన్నాము. నీవు రక్షాబంధనం స్వీకరించి, అంటే చేతికి కంకణం కట్టుకొని మా అందరినీ చల్లగా తండ్రి అని చెప్పి ప్రార్థన చేయండి. అదిగో 2 కంకణాలను 3 తీసుకొని మనకు అర్చక స్వామి వారు చూపిస్తూ ఉన్నారు. 2 చేతులతో నమస్కారం చేయండి. ఆ కంకణాల్లో ఆదిశేషుడైనటువంటి అనంతుడు ఉంటాడు. అద్భుతమైనటువంటి రక్షాబంధనం చేస్తూ ఉన్నారు మన అర్చక స్వాముల వారు. భగవానికి సదాతం గణేశం నమామి భజామః. యజ్ఞోపవీతం సంధార్య నూతనమైనటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అభిమంత్రణ చేస్తూ ఉన్నారు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మమ్మల్ని కాపాడవయ్యా గణపతి దేవ అని ప్రార్థన చేస్తూ ఆ యజ్ఞోపవీతంలో సాక్షాత్తు పరమ పవిత్రమైన రహస్యమైన గోప్యాతి గోప్యమైన గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. గమనించండి, గాయత్రి మంత్రాన్ని ఓపెన్గా చెప్పడం పనికిరాదు. అందరూ వినండి.
గాయత్రి మంత్రాన్ని ఓపెన్గా చెప్పడం పనికిరాదు. మనస్సులో ఉండవలసినటువంటి మహామంత్రం అది. అదిగో మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఇప్పుడు స్వామివారి యొక్క మెడలో మనందరం సూర్యాయ దర్శయిత్వా ఉదృశ్యం జాతవేదసం దేవం వహంతిఘేదః తుషే విశ్వాయ సూర్యో జ్ఞోపదీపం పరమం పవిత్రం ప్రజాపతేయ పురస్కారాదు సిద్ధివినాయక భగవానికి గణపతి బప్పా. షడ్గుణైశ్వర్య సంపన్నస్య శ్రీమన్నారాయణ శర్మణః పౌత్రీం నిత్య స్వాధ్యాయ నిరతస్య చతుర్ముఖ బ్రహ్మణః మానసీం పుత్రికాం సాక్షాత్ మోక్షలక్ష్మీ స్వరూపిణీం మహాసిద్ధినామ్నీం సాక్షాత్ బ్రహ్మస్వరూపిణీం మహాబుద్ధినామ్నీం వరార్థినీం కన్యా ఆశ్రమస్యాచార్య సందీవాత్మజోషం ఆపఃపాదాః ద్విషందన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సాని. ఓం నమస్తే నమో గణపతయే నమః ప్రజాపతయే నమస్తే స్తులం ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః. పాదోపక్షాల్య నమః సోమాయ చ రుద్రాయ చ నమస్కార్య చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ ప్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వదాయ చ నమో చారీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభరే చ శోభరే చ నమః శంకరాయ చ. యువం వస్త్రాణి దేవసావసాదే సర్గాః ఓం యన్మధుర్భ్యం పరమన్నాద్యం వీర్యం ఉన్నాదోమనవ్యోశానే సకృత్ప్రాస్య విస్తూష్ణీం సకృత్ప్రాస్య విస్తూష్ణీం అమృతాభిధానమయతి శవప్రీత్వా అమృతాభిధానమసే యజ్ఞో వర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపతిపురస్య మారుదవృషభూయాసం గౌర్భేర్భవ్యా మాతా రుద్రాణాం దుహితా వసూనాగుస్వసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణవోచం చికితుషేమాగామనాగా వదితిం వదిష్ఠా విపదో ఓమృజత కాలభేద దాతా సిద్ధమన్నం ప్రాహ భూతం సాధయాత్ తన్మాక్షయే తస్య దేశీయ ఓం తన్మౌర్జంత ఓం కల్పయత. గజాన భగవానకే దాస్యామి గణపతయే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా విశ్వంభర పంచభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి అస్మత్ పితॄణాం కారణాయ వై ఇమాం కన్యాం ప్రదాస్యామి అస్మత్ పితॄణాం కారణాయ వై. అందరూ జాగ్రత్తగా వినండి. చతుస్సార్వయంతం సకల గోత్రాతీతాం పరశక్తి గోత్రోద్భవస్య విష్ణు శర్మణో గుణైశ్వర్య సంపన్నస్య శ్రీమన్నారాయణ శర్మణః స్వాధ్యాయ నిరతస్య చతుర్ముఖ బ్రహ్మణః మానసే సాక్షాత్ మోక్షలక్ష్మీ స్వరూపిణీం మహాసిద్ధినామ్నీం వరార్థినీం కన్యా చతుస్సాగర పర్యంతం గోర్ణశుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి క్రియాశి ప్రారామిత పరాశక్తి గోత్రోద్భవే సాక్షాత్ పరశక్తి గోత్రోద్భవస్య విష్ణు శర్మణ శక్తి
షడ్గుణైశ్వర్య సంపన్నస్య శ్రీమన్నారాయణ శర్మణ పౌత్రే స్వాధ్యాయ నిరతస్య చతుర్ముఖ బ్రహ్మణ బ్రహ్మణర్షే పుత్రే సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపిణీ మహాబుద్ధిరామ్నేం కన్యా సర్వసాగర పర్యంతం గోదేవేభ్య శుభం భవతు సత్యోజాత వామదేవ గోరతత్పురుషైశాన పంచాయ ప్రవరాజిత పరశివగోత్రోద్భవస్య పరశివగోత్రే పరశివ శర్మణో నత్రే సదాశివన పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాయ పంచకృత్య పరాయణ ఆదిమత్తాయ జ్యేష్ఠరాజాయ బ్రహ్మణస్పతే మహాగణపతి శర్మణే కన్యార్థినే వరాయ తుభ్యం ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి చెప్పండి. జై గణేశ. పాపం వస్తుంది, జంజాన్ని కత్తిరిస్తుంది. ఎలుక వస్తుంది, చువ్వ ఆరా జనైకు మారా जनई कुड़ जा इतना तकलीफ हो गया भगवान ब्रह्मदेव को। क्यों ये तकलीफ क्यों आया? फिर से माता जी पार्वती गणेश भगवान से प्रार्थना करें, हे भगवान तू ही विघ्न निवारण करने वाली है, तू ही विघ्न करने वाले भी है. नीवे आटंकाలు తెచ్చేవాడివి, నీవే ఆటంకాల్ని దూరం చేసేటువంటి నీ పెళ్లికి ఇన్ని కష్టాలు మేము మొదటి సంవత్సరం చేసినప్పుడైతే చేస్తామా చేయమా, విపరీతమైన కుంభవృష్టి మా కమిటీ వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అయ్యారు ఏం పని కదా అని చెప్పి నాకు చెప్పినాడు. గణపతి కళ్యాణం నాడు మాత్రం వర్షం పడలేదు. పోయిన సంవత్సరం మాత్రం రాత్రి 10 గంటలకు వర్షం పడలేదు. మేము పెళ్లి ఆలస్యం చేస్తున్నాం, మా కమిటీ వాళ్ళు నన్ను అన్నారు అయ్యగారు జల్దీ మొదలు పెట్టాలి అనగానే ఈ సంవత్సరం ఒక ఉపాయం చేసినాం. ఇప్పుడు చివరిగా వచ్చేవాడు బంగ్లా మీద భోజనం చేసి కిందికి వస్తున్నారు అనగానే మీరందరూ లేచి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ఆటంకం అవుతుంది అనే భావం చేత వాళ్ళు తింటారు, కిందికి వచ్చి మళ్ళీ కూర్చుంటారు. గణపతి పెళ్లికి ఉంది కదా వాక్యం తెలుగులో, వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు. ఎట్లా ఒక పని చేద్దామంటే ఇంకో పని అవుడు. ప్రొద్దటి నుంచి మేము అక్కడ యజ్ఞం చేసినాము, గణపతికి అద్భుతంగా అభిషేకం చేసినాము, ఆటంకం ఎక్కడ కలగలేదు. ఒక చివరికి మాత్రం ఆటంకమే. ఎట్లా? పుస్తెల మట్టలు తీసుకొని రావాలి. ఎందుకైంది విగ్రహం అని చెప్పి అనుకున్నాను. మా శివకుమార్ సార్ ఫోన్ చేసినాడు, ఆటంకం లేదు వచ్చేసినాయి పుస్తెల మట్టలు అని చెప్పినారు. అప్పుడు స్థిరపడ్డాము, ప్రశాంతంగా కళ్యాణం చేసుకుంటున్నాము. ఆ గణపతి దేవుని యొక్క ఆశీస్సులతో ఏ విధమైన విఘ్నం లేకుండా పుస్తెల మట్టలు కూడా సమయానికి అందినాయి. ఇగో అక్షతలు వేస్తూ ఉన్నాం మనం. తదేవ లగ్నం, అందరూ అనండి, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రయుగం తేంద్రయుగం స్మరామి. పెళ్లి చేయాలంటే ఇన్ని రకాల ఫలానా దగ్గర పిల్ల ఉన్నది అంటే వెళుతున్నాము, చూస్తున్నాము. పెళ్లి చూపులు అయినాటి నుంచే ముచ్చట మొదలవుతున్నాయి ఆడపిల్లకి. కానీ అదిగో అంత పడలం పెట్టినారు. ఇప్పుడు పెళ్లి పిల్లను పిల్లగాని చూసుకుంటారు. ఇది లెక్క ప్రకారంగా. ఆ పనంతా చేసేది ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణే
ఈ పనులన్నీ భుజం మీద వేసుకొని ఎక్కడ ఏ అమ్మాయి ఉంది, ఏ అబ్బాయికి పెళ్లి చేయాలి, ఈ నిర్ణయాలన్నీ బ్రాహ్మణులు నిర్ణయం చేస్తారు. చేస్తే అందరూ ముందుకు వస్తారు. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్య వధూవరాభ్యాం వరదానవంతు. సావధాన సావధాన లక్ష్మీశో భువనత్రయో నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సదారం కరుణానిధికరుణయామాతాంతవంశేయో కౌసల్యాని నివస్య సాధారణే చారేతే అభిరాయ కళ్యాణం మంగళం వదాన ప్రమోదే సవదాన సులగ్నే సవదాన లక్ష్మీనారాయణ చింతన. మంగళం గణనాథాయ శ్రీరామ రామ రామేతి సావధాన సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన సావధాన సుభద్రే సావధాన. ఓం ధ్రువంతే రాష్ట్రాగ్నిష్టరాష్ట్రం ధారయత ధ్రువం సానో దేవేషు మహాధర్మయక్షతే ఆర్ధార్ధనందరతి ధ్రువస్తిష్టావిషాదనే ధ్రువంతేన ధ్రువం ధ్రువేణ హరిషా తస్మై దేవాయ ధ్రువన్న అయ్యాయ భగవానికి సిద్ధిరాయ భగవానికి తస్మై దేవాయ ధ్రువన్న అయం చ బ్రహ్మణస్పదే ధ్రువం తే రాజావరణ ధ్రువంతే अप्पिन्माण्डल्ये महागाणी महालक्ष्मी महादधिमात्मिका स्वरूपे सुवर्णमाङ्गल्यभोगे आवाहयामि स्थापयामि पूजयामि राजेश्वरी ॐ एकादशमत्सरनिदाकरैरचिद्रूपी चैतन्यात्मकचक्रराधिलयां चन्द्रात्तसञ्चारिणी भावाभावविभागिनी भवपरासत्भक्तिचिन्तामणि श्रीचक्रप्रेरिन्दतर्पणपरा श्रीराजराजेश्वरी ईहादिस्वरयोगि भक्तरुदां स्वार्थभूतापरान् पश्यन्ति कर्मध्यमां विरतिनी श्रीवैखरी गोपिनी आत्मानात्मविचारिणी विवरकाविद्यां श्रीराक्षिणां श्रीचक्रप्रेरिन्दतर्पणपरा श्रीराजराजेश्वरी ॐ लक्ष्यालक्षगिरीक्षणा निरुपमां रुद्राक्षमालाधरा कक्षाक्षराविलक्षणी सकलिका श्रीकाक्षिदिग्गस्फुरा भद्रां भद्रवरप्रदां भगवती भद्रेश्वरी पुत्रिणी श्रीचक्रप्रेरिन्दतर्पणपरा श्रीराजराजेश्वरी श्रीलीलागतनाथसिद्धवरिता ओङ्कारनादाग्निना ब्रह्मानन्दगणोधरी गुणवती ज्ञानेश्वरी ज्ञानदान इच्छाज्ञा पृथिवी मही गतवती गन्धर्वसंसेविता श्रीचक्रप्रेरिन्दतर्पणपरा श्रीराजराजेश्वरी ॐ भगवन्मत्त परिता पीतोधरा कुटिना ओङ्कारप्रियशक्तिराजतां दानस्वकलोत्थिनी तारानारविकारकालकरा आश्रयाकारिणी श्रीचक्रप्रेरिता श्रीराजराजेश्वरी सत्क्षाङ्गविहारिणी सकुर्णार्थस्नाभिनी नादिनी संयोगप्रियरूपिणी प्रियवती श्रीतनसदामोन्नता करुणा कर्म
श्रीराजराजेश्वरी अच्युत्कुंभविपदधिरतीरो आराध्या फलनान्तरे दलितां शुद्धा सीताय योन्याकारकयोनिरुद्रकरा विद्यां नवात्मिका श्रीचक्रप्रियबिन्दुदर्पणफल श्रीराजराजेश्वरी लक्ष्मी लक्ष्मणपूर्णभक्तवरदा लीला विनोदस्थिता लक्षारञ्जितपादवद्वयोगरा ब्रह्मेन्द्र संसेविता लोकाभोगितलोककामचमनी लोकाश्रया संस्थिता श्रीचक्रप्रियबिन्दुदर्पणफल श्रीराजराजेश्वरी श्रीङ्गारास्थितशङ्कर श्रीलोकपीठेश्वरी माङ्गल्यायुतपङ्कजा मयदामाङ्गल्यसिद्धिप्रदा कार्तिकविशेषिताङ्क महाधावन्यसंशोभिता श्रीचक्रत्रयबिन्दुदर्पणफला श्रीराजराजेश्वरी सर्वज्ञानकलापतीं सकरुणा सर्वेश्वरीं सर्वदा सत्यां सर्वमयीं भास्करराजां सत्त्वानोवसितां शङ्काशङ्कविवर्जितां పుష్పాన్ని సమర్పయామి. అమ్మవారి యొక్క రూపంలో వచ్చి భగవంతునికి సేవ చేయడానికి ముందుకు విచ్చేసినారు. వారిని ఆ గణపతి దేవుడు చల్లగా ఆశీర్వదించాలి. सर्वज्ञः गणनायकः सर्वसिद्धि करो देवः वन्दे वाणी विनायकः वन्दे सिद्धि विनायकः महागणपतये नमो नमः. गजानन भगवान की लंबोदर गजानन भगवान की गणपति बप्पा. कल्याणं मंगलप्रदं तंतु रूपा शिव आकृतिः मांगल्यं तंतुना अनेन लोक रक्षण हेतुना कंठे भद्रामि सुभगे मां रक्षस्व శరదాం శతం. అది అర్చక స్వాముల వారు మాంగళ్యం చూపిస్తూ ఉన్నారు. రెండు చేతుల్లో నమస్కారం చేయండి, కళ్ళతో చూడండి.
गणपति बप्पा सूर्यत्वं चन्द्रमास्त्वं ब्रह्मभूतस्तु नमो गणपतये नमः प्रजापतये नमः अमृतमस्तु अमृतो भस्करणमपि ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ध्यानाय स्वाहा ओम रामाय स्वाहा ओम प्राणाय स्वाहा यथा संभवितं नैवेद्यं निवेदयामि। Please do subscribe to Prajabheri News Channel.
नाचे नगरी पुरवी प्रेम कृपागे आचे सर्वांगी सुंदर उतिशेंदुराचे कंठी धरके माय मुक्ता पराची जय देव जय जय देव जय హారతి ఇవ్వట్లేదు, ఒక్క నిమిషం ఆపండి ప్లీజ్. మరి సన్మానం వెనక హారతి పట్ల మొదలు పెట్టండి. చిన్నారులు వారు ఎంతో కష్టపడి నిరంతరాయంగా శ్రమ కోర్చి గణపతి దేవుని యొక్క వచ్చి నాట్యం యొక్క సేవ చేసినందుకు వారికి అనేక ఆశీస్సులు ఆలయం పక్షాన తెలియజేస్తున్నాము. ఉండాలి. మేము మంత్రం ఏం చదువుతున్నామో ఆ ఈ సేవ కూడాను. కాబట్టి ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందరూ కూర్చోవాలి. అందరూ आनंदमयी ललिता हारति मम्मा आनंदमयी
लड़वन का मुख लगी संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जगी पार्वती पिता महादेवा। अंधन को आँख दे प्रकटियन को पाया। अंधन को आँख दे कुड़ियन को पाया। बादल को पुत्र दे निर्धन को माया। बादल को पुत्र दे निर्धन को माया। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। सूर्य शाम शरण आए सबल की जय सेवा। सूर्य शाम शरण आए सबल की जय सेवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। दीनन की लाज रखो शंभु सुतवारे। दीनन की लाज रखो शंभु सुतवारे। कामना को पूर्ण करो जाओ बलिहारी। कामना को पूर्ण करो जाओ बलिहारी। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। जो तेरा ज्ञान धरे ज्ञान मिले उसे दो। जो तेरा ज्ञान धरे ज्ञान मिले उसे दो। और तुझे छोड़ भला जाऊं मैं किसे को। और तुझे छोड़ भला जाऊं मैं किसे को। हे देव दया करो कष्ट हरो देवा। हे देव दया करो कष्ट हरो देवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। माता जगी पार्वती पिता महादेवा। कर्पूरगौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा निन्दे भवं भवानी नमामि। ज्ञानकर्पूरनिराजनं दर्शयामि। अमृते सत्ये प्रतिष्ठितां सर्वगुरुमे रूपाय दशमन्नविहारिणे अवन्धाय श्रीगगनो हरिषण्णपुरन्दरो शङ्कुशभसोर्मे रूपाय विगातो अदेशदुष्करः अष्टादमादेवाचे एकैकशताशुगा सप्तमसभाम्ने रूपाय
అర్పణం అస్తు. విగ్రహాలు తీసుకొని వచ్చి దాదాపుగా ఒక 30 సంవత్సరాలుగా గణపతి దేవుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుద్ధ దశమి రోజున నిర్వర్తించుకోవడం సాగుతూ వస్తుంది. ఇదే విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము. శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు మధ్యమ్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. కుశలతాం కాయేన వాచా సేంద్రియైర్వా కరోమి యత్సకలం రాజ్య నిర్వాహకులైనటువంటి సభ్యుల కోసం పండు గణేష్ అధ్యక్షతన శివకుమార్ పవార్ కార్యదర్శిత్వంలో శ్రీనివాస్ గోషాది ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు శ్రీ గుప్తా వినోద్ కుమార్ గుప్తా, సతీష్ అట్టల్, ప్రకాష్ రావు వీళ్ళందరూ కూడా ప్రస్తుతము ఈ దేవాలయానికి ట్రస్టీగా ఉండి సేవలు అందిస్తున్నారు. దానికి గాను మీలాంటి భక్తజనులందరూ కూడాను దేవుడి యొక్క సేవలో పాల్గొని స్వతహా దేవాలయానికి వచ్చి ద్రవ్యాన్ని సమకూర్చుకొని దేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి ప్రసాదాన్ని స్వీకరిస్తూ జన్మను ధరింపజేసుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మన జీవితం ప్రశాంతంగా గడవాలి అని చెప్పి ఆ భగవంతునితో ప్రార్థన చేస్తున్నాము. లక్ష్మీ నృసింహ గోవింద, పార్వతీ రాజరాజేశ్వర భగవానికి, గజానన భగవానికి, గోపాలకృష్ణ భగవానికి, రాజాధిరాజ రామచంద్ర భగవానికి, సిద్ధి వినాయక భగవానికి, పార్వతీ Please do subscribe to Prajabheri News Channel.
లంబోదరస్తవికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పతర్నో హేరంబస్కందమూర్వజః.
दादा